చెక్ చేశారు, అదేదో జరిగింది అన్నట్లా. దానివల్ల ఆమె ఇచ్చింది అంటున్నారే కానీ స్వచ్ఛందంగా ఇచ్చిందన్న మాట అయితే లేదు. నిజంగా అంటే సీసీ కెమెరాలు మంచివే, గాంజా జరగకుండా, ముఖ్యంగా మహిళల మీద దాడులు జరగకుండా మంచిదే. నేనేమంటే ప్రభుత్వం ఉంది, వాళ్ళే పెట్టవచ్చు. వాసన్న ప్రభుత్వం లేనప్పుడే 50 లక్షలు పెట్టినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ముందు పెడితే అది ఎంత మంచి పేరే కదా. ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, మూల సరస్తమం మీద భారతరత్న మూల సంస్థ అధ్యక్షురాలు అది అధినేత మీద చేసినది దాడుల వల్ల ఆమె ₹1,00,000 ఇచ్చింది అనుకుంటున్నారు. ఆమె మొహంలో ఆ ఫీలింగ్ లేదు. వాసన్న నేను చెప్పేది ఏమంటే ఎవరైనా స్వచ్ఛందంగా మంచి పనికి స్వచ్ఛందంగా ఇయ్యచ్చు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా, ఇది కడప సమస్య ఒకటి, రాష్ట్రం అంతా కరోనా వస్తే ఆయన ఎవరు చందాలు అడగలే, ఎవరు ఇలా ఆయన కష్టం ఏం పడ్డాడో, పథకాలు కానీ టెంట్లు వేసి సర్వీస్ కానీ ఏమంటారు, మాస్కులు, శానిటైజరు, అంతా ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్నీ చేసి సదుపాయాలు చేసినాడు. అట్లా పేరు వస్తుంది. ఇప్పుడు ఆయన గెలిచినా ఓడినా కూడా వైద్యము విద్య అంటే జగనన్నే గుర్తొస్తున్నాడు. అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఒక మహిళ ఆమె, నాకైతే నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సిందంటే నాకు ఆ మొహంలో ఆ ఫీలింగ్ కనపడలే. ఆమె డబ్బు ఇచ్చినానికి సగర్వంగా చెప్పుకున్నంత స్టేజ్ లేదు. అందరికీ ఉన్న అభిప్రాయమే నాకు కూడా. ఆమె మీద రైడ్ జరిగింది కాబట్టి ఆమె హాస్టల్ మీద